కర్ణాటక రాష్ట్రంలోని సింధనూరులో జరిగిన రియల్ కరాటే ఛాంపియన్షిప్లో కర్నూలుకు చెందిన 12 మంది క్రీడాకారులు పతకాలతో తిరిగి వచ్చారు. మంగళవారం కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన క్రీడాకారుల అభినందన కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బి రామాంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని అభినందించారు. ఈ నెల 21వ తేదీన జరిగిన జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్షిప్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు పతకాలతో తిరిగి రావటం గర్వకారణమని ఆయన వ్యాఖ్యానించారు. వివిధ వయస్సుల కేటగిరీలలో గోల్డ్ మెడల్ సాధించిన గణేష్, సుధీష్, నుమేర్, రంజిత్లు గోల్డ్ మెడల్ సాధించినట్లు తెలిపారు. అలాగే రియాన్, ఉమర్ సిల్వర్ మెడల్స్ సాధించారు. కుందన, వరప్రసాద్, దర్శు, గృహ, రేవంత్, చెరిరాజ్ చిక్కులకు బ్రాంజ్ మెడల్ లభించాయి. వీరందరికీ కప్పులతో పాటు మెడల్స్ వేసి ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జపాన్ రియో కరాటే ఇన్ఛార్జ్ KMD షకీల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలరంగయ్య, రైల్వే హెల్త్ ఆఫీసర్ సుందర్ రాజ్, కరాటే మాస్టర్లు ఫక్రుద్దీన్, షేక్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. I would like to thank you for this honorable moment and chance for me to give a few words about this institution and karate. For starters, our master has been teaching his disciples since 1987 and opened this institute in the year 2017. Karate is a Japanese type of martial art which includes defense and offensive body movements. It helps in the overall growth of the body and mental thinking. Our master and our seniors and mentors teach us about life etiquettes and values and how to live a better life. I am very lucky to have a nice master and good seniors. Okay, రియల్ జపాన్ షోటోకాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా మన కర్నూలుకు చెందినటువంటి షకీల్ అహ్మద్ గారు ఇంప్రూవ్ చేశారు. దాన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చి ఈ షోటోకాన్ జపాన్ కరాటే అసోసియేషన్ని ఆ క్రీడాకారులను రాణించేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఇటీవల మన తమిళనాడులోని సింధనూరులో జరిగినటువంటి జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్షిప్లో మన జిల్లాకు సంబంధించిన క్రీడాకారులు దాదాపు 12 మంది గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ వివిధ కేటగిరీల్లో కటాసు గ్రాండ్ ఛాంపియన్లో సాధించడం చాలా సంతోషం. నిజంగా ఒలింపిక్ అసోసియేషన్ కూడా చాలా గర్వపడుతుంది. చాలా దూర ప్రాంతం పోయి మన కర్నూలు జిల్లాకు సంబంధించిన వాళ్ళు మెడల్స్ తీసుకురావడం అనేది చాలా సంతోషం. దానికి షకీల్ అహ్మద్ గారి కృషి, ఇక్కడ అకాడమీ ఏర్పాటు చేసి అకాడమీలో కోచింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకి సరిగ్గా మీ ఇంటి తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తీసుకొని వస్తారని, మీ చదువుల్లో కూడా రాణించి మంచి ప్రతిభ కనపరిచి భవిష్యత్తులో బాగా మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ.